వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి కళ్యాణ లక్ష్మి షాద్ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. రామ్మోహన్ రెడ్డి పథకాలు నిరుపేదల వరమని, పేదల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ఉచిత విద్యుత్, ఆర్టీసీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 0 వడ్డీ రుణాలు, సన్నబియ్యం వంటి పథకాలను గుర్తు చేశారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి, ఎంఆర్ఓ, ఆత్మ కమిటీ, మార్కెట్ కమిటీ నేతలు, స్థానిక లబ్ధిదారులు పాల్గొన్నారు. ఇండ్లు ప్రతి నియోజకవర్గానికి ప్రతి సంవత్సరం ఇచ్చే విధంగా ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో 17,500 ఇండ్లు నిర్మాణం చేయడం జరుగుతుంది. ఇంకొక 2,500 గౌరవ ముఖ్యమంత్రి గారు మన పక్క నియోజకవర్గం కాబట్టి అడిగి తప్పకుండా తీసుకొచ్చి 20,000 ఇండ్లకు ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయలు అంటే 1,000 కోట్ల రూపాయలతోన పరిగి నియోజకవర్గంలో ఇండ్లు నిర్మాణం చేయడం జరుగుతుంది. ఇది కాకుండా రైతులకు 300 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం. అది కాకుండా 9 రోజులు 9,000 కోట్ల రూపాయలు అని చెప్పి ఒక 2 నెలల కిందనే మనం 112 కోట్ల రూపాయలు మన వ్యవసాయ శాఖ మన జిల్లా అధికారి ఇక్కడే ఉన్నారు వెంకటరత్నం గారు, ఆయన ఇచ్చిన లెక్కల ప్రకారం 112 కోట్ల రూపాయలు పరిగి నియోజకవర్గంలో రైతుల ఖాతాలో జమ అయినాయి. ఆ విధంగా ఇంతకుముందు కూడా 2 సార్లు మనం రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు ఇచ్చినాం. ఇవన్నీ కూడా నేను టోటల్ చేస్తే దగ్గర ఇంకొక 250 కోట్ల రూపాయలు అంటే 300, 250 కోట్లు, 550 కోట్ల రూపాయలు పరిగి నియోజకవర్గ రైతుల ఖాతాల జమ చేయడం జరిగింది. ఇంకా మనకు 3 ఏళ్ల కాలం లోపల ఇంకొక 500 కోట్ల రూపాయలు తీసుకొచ్చి దగ్గర 1,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతా లోపల జమ చేయడం జరుగుతున్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఇందిరమ్మ ఇండ్లకు 1,000 కోట్లు, రైతులకు వ్యవసాయానికి ప్రోత్సాహం చేయడానికి 1,000 కోట్లు, 2,000 కోట్ల రూపాయలతో పరిగి నియోజకవర్గ రైతులందరికీ కూడా అన్ని విధాల కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుందన్న విషయాన్ని తెలియజేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయానికి కరెంటు బిల్లు లేదు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంటికి కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. ఇదే కాకుండా పేద